MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఈ రోజుల్లో మంచి సినిమా తీస్తే ఎవరు చూస్తారు? అందరికీ కావాల్సిందే రక్తాలు చిందించడం, నరుక్కోవడం, చంపుకోవడమేగా. అలాంటి సినిమాలకే ఆడియన్స్ కూడా వచ్చేది. ఇలాంటి ముద్ర పడిపోయింది ఇప్పుడు మన ఇండస్ట్రీలో. కానీ అది తప్పు, మేం ట్రాక్లోనే ఉన్నామంటున్నారు ఆడియన్స్. మరి లోపం దర్శకుల్లో ఉందా, హీరోలో ఉందా? చూద్దాం ఈ రోజు ఎక్స్క్లూజివ్ స్టోరీలో. ఆడియన్స్ ఎప్పుడు ట్రాక్ లోనే ఉంటారు, కానీ మన దర్శకులు హీరోలే సరైన ట్రాక్ లో ఉండరు. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్స్ కు రావడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు ప్రేక్షకులు. కానీ వాళ్ళని అలా రప్పించే సినిమాలే రావట్లేదు ఈ మధ్యకాలంలో. వచ్చినప్పుడు వద్దన్నా వాళ్లే థియేటర్స్ వరకు వస్తున్నారు. కొన్నేళ్లుగా చాలా సినిమాలు ఈ విషయం నిరూపిస్తున్నాయి. 2 ఏళ్ల కింద బలగం సినిమాలో ఏ స్టార్ ఉన్నారని ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చి మరీ చూశారు. అలాగే మన సమ్మర్లో విడుదలై సంచలన విజయం సాధించిన కోర్టులో స్టార్స్ ఉన్నారా? కంటెంట్ ఒక్కటేగా ఉంది. ఓ మంచి సినిమా చూడాలని ఆడియన్స్ ఫిక్స్ అయితే ఆ సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరని తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ కూడా నిరూపించింది. 8 కోట్లతో తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు 80 కోట్లొచ్చాయి. ఓటీటీలోకి వచ్చాక తెలుగులోనూ మాయ చేస్తుంది ఈ చిత్రం. రేలంగి మామయ్యతో ఫుల్ సినిమా తీస్తే అది టూరిస్ట్ ఫ్యామిలీలా ఉంటుంది. తాజాగా కుబేరాను సైతం ఆడియన్స్ అంతగా ఆదరించడానికి కారణం అందులో ఉన్న హ్యూమన్ ఎమోషన్స్. క్రైమ్ థ్రిల్లర్ అయినా లోపల ఎమోషన్స్ బాగా పట్టుకున్నారు శేఖర్ కమ్ముల. కుబేరా సక్సెస్ మీట్లో చిరంజీవి, నాగార్జున, ధనుష్ అందరూ చెప్పింది ఒక్కటే, మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు ఎప్పుడైనా థియేటర్లకు వస్తారు. అలా కాకుండా విజువల్ వండర్స్ అని రక్తపాతం అంటూ అటు వెళ్తున్నారు మన దర్శకులు. మంచి కథ రాసుకొని సినిమా తీస్తే బ్రేక్ ఇవ్వడానికి మేం రెడీ అంటున్నారు ఆడియన్స్. మరి ఆ మార్పు మన దర్శకుల్లో కనబడుతుందో లేదో చూడాలి. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారతా అని చెప్పడం చిరంజీవికి చాలా చిన్న విషయం. జస్ట్ ఒక్క మాట అలా అనిస్తే చాలు. కానీ నిజంగా మెగాస్టార్తో సపోర్టింగ్ రోల్స్ చేయించేంత సత్తా మన దర్శకులకు ఉందా? చిరంజీవి ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ ఆయన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మార్చేంత కథ మనోళ్ళు రాస్తారా? చిరంజీవి ఇచ్చిన మెగా ఆఫర్ తీసుకునే దర్శకుడు అసలు టాలీవుడ్లో ఉన్నారా? చిరంజీవి ఈ పేరు చెప్తుంటేనే ఓ వైబ్రేషన్ వస్తుంది. చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఇమేజ్ రీసౌండింగ్ వస్తుంది. 1-2 కాదు, 45 ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ చాప్టర్ రాసుకున్న నటుడు మెగాస్టార్. ఆయనతో సినిమా చేయాలని కలలుగనే దర్శకులు ఎంతో మంది. అలాంటి నటుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తానంటున్నారు ఇప్పుడు. సీనియర్ హీరోలు ఇంకెన్నాళ్ళు హీరోయిన్లతో ఇలా డూయిట్లు పాడతారు? వాళ్ళు కూడా వయసుకు తగ్గ పాత్రలు చేయాలి గదా అని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్నాయి. అందుకే బాలయ్య అలాంటి పాత్రలే చేస్తున్నారు. నాగార్జున కూడా కుబేరాలో సపోర్టింగ్ రోల్ చేశారు. కూలీలో విలన్ గా నటిస్తున్నారు. ఇకపై ఈ తరహా పాత్రలే చేస్తానంటూ దర్శకులకు ఆఫర్ కూడా ఇచ్చారు. నాగార్జున అంటే ఓకే గాని చిరంజీవిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూపించేంత సత్తా మన దర్శకులకు ఉందా? అలాంటి కథలు రాస్తారా? ఆయన ఇమేజ్ బ్యాలెన్స్ చేసే స్టోరీస్ రాస్తారా అనేది ఛాలెంజ్. కథ నచ్చితే ఓటీటీలో కూడా ఓకే అంటున్నారు చిరంజీవి. అది ఆయనకు చిన్న మాటే గాని దాన్ని మెటీరియలైజ్ చేయాలంటే మాత్రం దర్శకులకు చాలా పెద్ద రిస్క్. చిరంజీవితో సపోర్టింగ్ రోల్ చేయించాలంటే ఆ కథకు ఎంత స్టేచర్ ఉండాలి? అలాంటి కథ రాసిన రోజు మెగాస్టార్ మాటలు నిజమవుతాయి. ఖచ్చితంగా మన సీనియర్ హీరోలతో మార్పు అయితే మొదలైంది. ఆ మార్పును స్వాగతించి వాళ్ల ఇమేజ్ కు సరిపోయే కథలు రాసే బాధ్యత మాత్రం దర్శకులపైనే ఉంది. మరి చూడాలిక చిరును ఆ తరహా పాత్రలో చూపించే దర్శకుడెవరో. ప్రొఫెషనల్గా బిజీగా ఉండడం తప్పులేదు కానీ ఆ గోలలో పడి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయడం మర్చిపోతూ ఉంటారు హీరోయిన్లు. అవకాశాలు వస్తున్నాయి కదా అని అస్సలు రెస్ట్ తీసుకోరు. కానీ తాను మాత్రం ఆ టైప్ కాదంటున్నారు జాన్వీ కపూర్. లండన్ వీధుల్లో ఈ భామరచ్చకు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది. చేసిందే ఒక్క సినిమా, కానీ తెలుగులో కావలసినంత గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్. దేవర సినిమాలో తంగం పాత్రతో బాగానే చేరువయ్యారు ఈ బ్యూటీ. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ కంటే తెలుగులోనే ఈ భామకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పెద్దితో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరిపోవాలని చూస్తున్నారు జాన్వీ. పెద్ది సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ అట్లీ సినిమాలోనూ జాన్వీకి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో మృణాల్, దీపికాతో కలిసి నటించబోతున్నారు జాన్వీ. మరోవైపు హిందీలోనూ బిజీగానే ఉన్నారు ఈ భామ.
కెరీర్ లో ఇంత బిజీగా ఉన్నా పర్సనల్ లైఫ్ మాత్రం మిస్ అవ్వరు ఈ బ్యూటీ. తాజాగా లండన్ లో చెల్లి ఖుషి, బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు జాన్వి. కొన్నేళ్లుగా శిఖర్ పహరియాతో డేటింగ్ చేస్తున్నారు జాన్వి. ఈ మధ్య ప్రియుడితో కలిసి లండన్ వెళ్లారు జాన్వి. ఈ ఇద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పర్సనల్ లైఫ్ కి ఇవ్వాల్సిన టైం ఇస్తున్నారు జాన్వి. ఈ బ్యాలెన్సింగ్ చాలా మంది హీరోయిన్లకు రాదు. అందులో త్వరగానే ఆరితేరిపోయారు జాన్వీ కపూర్. షూటింగ్ 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 మన హీరోలకి ఇప్పుడు షూటింగ్ తప్ప మరో ధ్యాసే లేదు. చిరంజీవి టు రామ్ చరణ్, బాలయ్య టు ఎన్టీఆర్ అంతా సెట్స్ లోనే బిజీగా ఉన్నారు ఇప్పుడు. రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుని మరి షూటింగ్స్ చేస్తున్నారు మన హీరోలు. మరి ఎవరెక్కడున్నారు, ఎవరి సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా? టీజర్ కొచ్చిన రెస్పాన్స్ చూశాక రాజాసాబ్ యూనిట్ లో జోష్ పెరిగిపోయింది. ఈ చిత్ర షూట్ తో పాటు హను రాఘవబడి సినిమాను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు ప్రభాస్. ఫౌజీ షూట్ ప్రస్తుతం RFCలో జరుగుతుంది. బాలయ్య అఖండ 2తో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ చిత్ర షూటింగ్స్ కూడా ఫిల్మ్ సిటీలోనే జరుగుతున్నాయి. చిరంజీవి, అనిల్ రావిపూడి కళ్లకు సంక్రాంతి తప్ప మరేం కనిపించట్లేదు. ముసోరిలో 2వ స్కెడ్యూల్ పూర్తి చేశాక హైదరాబాద్లోని షామీర్పేటలో 3వ స్కెడ్యూల్ మొదలుపెట్టారు. మహేష్ బాబు, రాజమౌళి, SSME 29 షూటింగ్ శంకర్పల్లి కల్కి స్టూడియోలో జరుగుతుంది. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొయినాబాద్ లో జరుగుతుంది. రామ్ పోతినేని, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, సాయి ధరన్ తేజ్ సంబరాల ఎతిగట్టు షూట్ తుక్కుగూడలో, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు షూట్ శంషాబాద్, నాని ప్యారడైజ్ షూట్ ముచ్చింతల్, తేజ సజ్జా మిరాయి షూట్ RFC, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా షూటింగ్ గండిపేటలో జరుగుతున్నాయి. లక్కీ చామ్, గోల్డెన్ లెగ్, అదృష్ట దేవత ఇలా ఎన్ని పేర్లుంటే అన్ని ఆ ఒక్క హీరోయిన్కే ఇచ్చేస్తున్నారు. మధ్యలో దిష్టి చుక్కలా ఒక్క సినిమా ఏదో అలా వెళ్ళిపోయింది. దాంతో బ్యాడ్ లక్ అంటుకుంటుందేమో అనుకున్నారు. కానీ అది హాయ్ చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ గుడ్ లక్ వచ్చి తిష్టేసుకుని మరి కూర్చుంది. మరి అంతగా అదృష్టాన్ని జేబులో పెట్టుకున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా? రష్మిక మందన, కేర్ ఆఫ్ విక్టరీ. ఈమె అడుగు పెడితే బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. 8 ఏళ్ల కెరీర్లో 90% సక్సెస్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు నేషనల్ క్రష్. ఇంత పోటీలో ఇదేం చిన్న విషయం కాదు. తాజాగా కుబేరాలోనూ తన పర్ఫార్మెన్స్ తో మరోసారి మాయ చేశారు రష్మిక. ఇంత సీరియస్ సినిమాలో కామెడీతో నవ్వించారు ఈ భామ. కుబేరా సక్సెస్ మీట్ లో రష్మిక మందన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు. నాగార్జున అయితే ఈ భామకు ఫ్రీగా PR చేసి పెడుతున్నారు. 2000 కోట్ల స్టార్ అంటూ ప్రతిసారి గుర్తు చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి సైతం రష్మికను చూసి తెగ మురిసిపోయారు. చూడాలని ఉందులో సౌందర్య గుర్తొచ్చిందని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక నాగ్ సైతం క్షణక్షణంలో శ్రీదేవి గుర్తొచ్చిందన్నారు. గత ఏడాదిగా రష్మిక ఫామ్ మామూలుగా లేదు. యానిమల్, పుష్ప 2, చావా, తాజాగా కుబేర సినిమాలతో నెంబర్ 1 అయిపోయారు. రష్మికకు పోటీ ఇచ్చే హీరోయిన్ కూడా దగ్గరలో ఎవరూ లేరు. పాన్ ఇండియన్ సంచలనంగా మారిపోయారు ఈ కన్నడ బ్యూటీ. ప్రస్తుతం రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్నారు రష్మిక మందన. మీ పాట హిట్ అవ్వాలా? అయితే సింపుల్. లిరిక్స్ లో మోస్ట్ పాపులర్ హుక్ లైన్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. అది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయి ఉండాలి. అలాంటి ఓ లైన్ పెట్టుకొని పాట రాస్తే సరి. వద్దన్న మీ పాట గురించే చర్చ జరుగుతుంది. ఏంటి నమ్మరా? ఈ మధ్య అలా పాపులర్ అయిన పాటల్ని మీరే చూసేయండి. కత్తందుకో జానకి. ఈ మాట రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యాన్స్ కు గుర్తు చేయాల్సిన పని లేదు. ఆయన ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. దీన్నే ఇప్పుడు మిత్రమండలి సినిమాలో పాటగా మార్చేశారు. రాహుల్ సిప్లిగంజ్ వాయిస్, ధ్రువన్ సంగీతం ఈ పాటను ట్రెండింగ్ లో ఉంచాయి. అలాగే రాబిన్ హుడ్ ఫ్లాప్ అయిన దిల్ రాజు హుక్ లైన్ తో వచ్చిన అదిదా సర్ప్రైజ్ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. గతేడాది డబుల్ ఇస్మార్ట్ లో కేసీఆర్ వాయిస్ అలాగే వాడుకున్నారు మణిశర్మ. అలాగే ఆ కుర్చీని మడతబెట్టి అని ఓ తాత ఏదో సరదాగా అంటే మన తమన్ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అదే గుంటూరు కారంలో ట్యూన్ అయింది. ఆ పాటేమో ఇప్పటికే 650 మిలియన్స్ కు పైగా వ్యూస్ తెచ్చింది. దీనంతటికీ ఆ కుర్చీ మడతబెట్టే అనే హుక్ లైనే కారణం. డబల్ ఇస్మార్ట్ లోని మార్ముంతా పాటలో వచ్చే ఏం చేద్దామంటావు మరి అనే మాట అప్పట్లో కేసీఆర్ సరదాగా అన్నారు. దాన్నే హుక్ లైన్ గా పాట చేశారు మణి. వారసుడు వేడుకల్లో దిల్ రాజు చేసిన అదిదా సారు పదాన్నే అదిదా సర్ప్రైజ్ గా మార్చి రాబిన్ హుడ్ పాటకు వాడేశారు. అలాగే విశ్వక్సేన్ లైలాలో కోయ్ కోయ్ హుక్ లైన్ వాడేశారు. తాజాగా కత్తందుకో జానకి సాంగ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH చనా మసాలా.
ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.